పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బావగారు మీరు కొంచెం తగ్గాలి. నువ్వెవట నాతో మాట్లాడడానికి? ఆడపిల్ల తండ్రికి ఇంత ఆవేశం పనికి తప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మా మీద ఎగురుతారండి మీరు. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాం. ఏడోయ్, ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, మీరే చూడండి. చూడండి, మా వాడు పద్ధతి గలవాడు కాబట్టి ₹1,00,00,000తో సరిపెట్టుకున్నాడు. అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అదేంతసేపు చూస్తారు? ముందు జరగాల్సింది చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అదబా సార్ సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సార్. తప్పంతా నాదే డాడీ. నేనే అతన్ని ఇష్టపడ్డాను. అది తప్పని తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ రియల్లీ సారీ. ఏం జరుగుతోంది ఇంట్లో? ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఎవరితో మాట్లాడుతోందో ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్చలేదా నీకు? వాళ్ళు ఈ ఫోటో చూపించి మీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి ₹1,00,00,000 ఎక్కువ ఇమ్మంటున్నారు. ఇవ్వనా? డబ్బు నాకు లెక్క కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు. ఒప్పుకోనా? ఒప్పుకోమంటారా? అది నోర్బోయ్, నీతో మాట్లాడుతుంటే అసహ్యంగా అవుతున్నా. నువ్వు మధ్యలో రాకు. నేను చెప్పేది వినన్నయ్య. ఏం చెప్తావు? నిశ్చితార్థ అయ్యాక ఇంకొకటి ప్రేమించింది నీ మేనకోడలు, ఏం చెప్తావు? ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితెగించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది. లేకపోతే బతికినంతకాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది. రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు. కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించన్నయ్యా, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుకుంటాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పమని, ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పమని. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడిని చెప్పమని. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు, ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నానని అడిగితే 100 కారణాలు చెప్పగలను. ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా, కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం. మండపంలో పెళ్లి కూతురు ఉందా, దాని మెళ్ళో తాళి పడిందా అనేది అవసరం. వెంకీ ఎక్కడ? ఇంకో గంటలో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా అన్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీకేం కావాలో చెప్పండి సార్. ప్లాట్ఫామ్ నంబర్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియనట్టు యాక్ట్ చేయదు. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏముందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి ఎక్కడ, నేను ఎక్కడ? నాకు ఆ అమ్మాయికి ఏంటి సార్? నిజంగా నాకేం తెలియదు నాన్న. సార్ సార్ ఇదే నమ్మకండి సార్, ఇదంతా అబద్ధం. ఆ
అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. అమ్మాయి నిప్పు సార్, నా మాట నమ్మండి. బాబు ఊరుకున్నానా? నువ్వు నీకు తెలీదు. ఈ ఒక్క విషయం నాకు వదిలే ప్లీజ్. అతనంటే కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు. పెద్దలు మీరేనే చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోతే ఆయన తట్టుకోలేడు సార్. ఆయన పరువు అంటే ప్రాణం సార్. పరువు ఈ ప్రపంచంలో వాడికి ఒకరికే ఉందా? మాకు లేదా? అలా అని నేను అంటం లేదు సార్. వాడితో మాట్లాడాడి సార్ నేను చెప్పేది వినండి సార్. ఎన్నిసార్లు చెప్పలే ఆయనకు క్యారెక్టర్ లేని పిల్లలు చూసుకోవడం మా వాళ్ళు కాదు. ఎక్కువ మాట్లాడకండి సార్. సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి. అది కాదు సార్, నందుని పెళ్లి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు అమ్మాయి దేవత సార్. నీ మాట ఏమైనా కాంటాక్ట్ సర్టిఫికేటా? అది కాదు సార్. దాని బాబుకి లేని టెన్షన్ నీకెందుకు రా? నువ్వెంత బతి మళ్ళీ లాభం లేదు. అంత మాట అనుకోండి సార్. ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తలెత్తుకొని తిరగలేదండి. మండపానికి రండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఎవరన్నా చూస్తే నన్ను విలన్ అనుకుంటారు. అక్కడేమో దాని చేతులు పట్టుకుని ఫోటోలు, ఇక్కడేమో మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలు. సిగ్గులేదా నీకు? మీరు నన్ను తిట్టండి సార్ పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్ ప్లీజ్. నన్ను ఎక్కువ విసిగించొద్దు. నేను ఒక్కసారి నోట్తో చెప్తాను, తర్వాత చేతితో చెప్తాను. సార్ ఆగండి సార్ ప్లీజ్. దేవుడు దిగొచ్చినా ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్ళే కాదు, దానికి అసలు పెళ్ళే జరగదు. జరగా నివ్వను. అదొక మహాపతివ్రత, దానికి నువ్వు రికమెండేషన్. ఎవర్రా వెళ్ళేది? మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నారు. ఎవరా వెళ్ళేది? ఏంటి బెదిరిస్తున్నావు? నీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడి కాలు నరికేస్తాడు. దమ్ముంటే ఏంటి అడిగేంటి రా చూద్దాం. అమెరికాలో ఉన్న నన్ను పొగరా నీకు? ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళలేవు. నన్ను రెచ్చగొట్టదు. నీలో ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. మీ శవాలు తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టేనా ఈ పెళ్లి జరిపిస్తాను. ఏంట్రా చూస్తున్నావు? తీసుకెళ్ళి 5 minutes అంకుల్, జస్ట్ 5 minutes. వాళ్ళు వచ్చేస్తారు. మీరు వెళ్ళి మిగతా ఏర్పాటు చూసుకోండి. జస్ట్ 5 minutes. ఏంట్రా చూస్తావు? వెంకీ మీరు వెళ్ళండి అంకుల్, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వద్దు వెంకీ, వాళ్ళని వెళ్ళని. అంకుల్ అది వద్దు. ఏంటి ఇదో డ్రామానా? వాడిని బతిమాలతావేంట్రా? వాడి ₹1,00,00,000 ఎక్కువిస్తే కోడలు ఎలాంటిదైనా పర్వాలేదు. వాడిని అల్లుడుగా కాదు, కనీసం నా ఇంటి వాచ్మెన్ గా కూడా పనికిరా. వాళ్ళని నువ్వు బ్రతిమాలతో కోండ్రా. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు? అంకుల్ మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు? నిజం చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇష్టం, చాలా ఇష్టం. ఈ మాట ఇప్పటిదాకా నందుతో కూడా చెప్పలేదు అంకుల్, మీతోటే చెప్తున్నాను. మీరు నన్ను మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఎప్పటికీ చెప్పుండేవాడిని కాదు. ఇది మోసం కాదురా. నందు అంటే నీకిష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు. రేవాడు నీకన్నా ఎక్కువరా? శేఖరం కొడుకంటే నా మనిషి అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పరాయివాడి కింద లెక్కేశావు. నందు నేను ప్రేమించాను అంకుల్, కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది, తక్కువ అనిపించింది. అందుకే చెప్పలేదు. మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు, నువ్వు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే చాలని. అందుకే చెప్పలేదు. మీరిద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను. అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను. అందుకే చెప్పలేదు అంకుల్. ఐఎమ్ అ ఫూల్. రే, నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను, కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు. ఇలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తికాను. ఐఎమ్ సారీ రాజశేఖరం, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ వెంకీ. నమస్కారం మాస్టర్. నమస్తే. ఇప్పుడే వచ్చా? లేదండి, మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పనుండి బయటికి వెళ్ళా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చండి. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందలేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే.
రే బంతి ఇట్రారా. ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదయ్యా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను. మేమిద్దరమే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు. ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదొక పెద్ద కథ. మీరు భోంచేసి చేసి రండి, తీరిగ్గా చెప్తా. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. నువ్వు ఎక్కడికి నాన్న? ఆయన కొట్టించి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలాగా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి తీ. రేయ్, రేయ్ బంతి, బెల్ట్తో పనుందరా, నువ్వు రా. ఏంటి? బంతి వచ్చాడేమోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి తలపేసా? ఏం చేస్తున్నావు నువ్వు? నేను అరుస్తాను, అందరినీ పిలుస్తాను.